Hi viewers, welcome to Shiva Talks. నేను మీ శివాని అండ్ లేడీస్ సూపర్ స్టార్ నయనతార అండ్ సత్యరాజ్ గారు మెయిన్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం అన్నపూర్ణ. ఈ సినిమా అయితే ప్రజెంట్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. ఈ సినిమా ఎలా ఉందో ఏంటో మాట్లాడుకునే ముందు ఇంకా మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 1 లక్ష సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. అండ్ ఇక అన్నపూర్ణ సినిమా విషయానికి వచ్చేప్పటికి ఫ్రెండ్స్, సినిమా అయితే మనకి పర్వాలేదు, బాగుంది. ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. అంటే ఇప్పటి వరకు మనకి చెఫ్స్ మీద చాలా సినిమాలు వచ్చినాయి. ఇది కూడా అలాంటి సినిమానే, కాకపోతే ఇందులో కొంచెం లేడీస్ సూపర్ స్టార్ నటించడం అండ్ ఇది ఒక కాంపిటీషన్ లెవెల్ గా నడవటం అనేది కొంచెం మనకి కాంపిటీషన్ బేస్డ్ మీద చాలా సినిమాలు వచ్చినాయి. సై మూవీ, అలాగే గోల్కొండ హై స్కూల్, అలా ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే స్పోర్ట్స్ బేస్డ్ మీదగా కాంపిటీషన్ గా వచ్చినాయి. కానీ ఇందులో ఒక చెఫ్ మాస్టర్ చెఫ్స్ కోసం, ఇండియాస్ బెస్ట్ మాస్టర్ చెఫ్ కోసం ఒక కాంపిటీషన్ జరుగుతుంది. ఆ కాంపిటీషన్ బేస్ చేసుకొని ఈ సినిమా స్టోరీ అయితే రాసుకున్నారు నీలేష్ కృష్ణ. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా ఎంగేజింగ్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే సినిమా తీశారు. అది సినిమా స్టోరీ చాలా సింపుల్ గా అనిపించినా కానీ దాని స్క్రీన్ ప్లేని కొంచెం డిఫరెంట్ గా చూపించారు. సినిమా మనకు స్టార్ట్ అవడమే నయనతారకి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ లో తను టేస్ట్ కోల్పోతుంది. ఒక టేస్ట్ కోల్పోయిన చెఫ్ ఎలా ఇండియాస్ బెస్ట్ చెఫ్ అయింది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా సినిమా అయితే చాలా బాగా తీశారు. అండ్ ఇందులో అయితే మనకి బాగా చెప్పుకోవాల్సింది సపోర్టింగ్ రోల్స్ చేసిన సత్యరాజ్ గారు, అలాగే హీరో క్యారెక్టర్ చేసిన మన జర్నీ ఫేమ్ హీరో శ్రీ శ్రీ కూడా చాలా బాగా చేశారు. అండ్ నయనతార అయితే మనకి చాలా అంటే చాలా బాగా చేసింది. అంటే ఒక చెఫ్ క్యారెక్టర్ లో అలాగే చాలా బాగా ఇమిడిపోయి చేసింది. అండ్ ఒక బ్రాహ్మీణ అమ్మాయిగా ఒక మాస్టర్ చెఫ్ అవ్వటం కోసం తను నాన్ వెజ్ వంటలు చేయటం, అది మొత్తం అసలు చాలా బాగా తీశారు. అండ్ లాస్ట్ లో ఆ కాంపిటీషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. రెగ్యులర్ గా వంటకాలు పెట్టేసి అందులో గెలిచిన వాళ్ళకి ఇవ్వకుండా కొంచెం అందులో గేమ్ ని బాగా డిజైన్ చేశారు. ఆ గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా మనకి 2 hours 20 minutes ఉన్నా కానీ చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా తీసి ఎక్కడ కూడా బోర్ కొట్టుకొని చాలా బాగా తీశారు. ఓవరాల్ గా అయితే మనకి సినిమా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఒకసారి అయితే ఖచ్చితంగా చూడవచ్చు. అండ్ ఇంకా సినిమాలో నెగిటివ్స్ అంటే మనకి ఏం లేదు, కొంచెం మనకి స్లోగా వెళ్తుంది సినిమా మొత్తం కూడా. కాకపోతే ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది, కానీ కొంచెం స్లోగా వెళ్తుంది అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అది ఒక్కటి తప్పితే మిగతాదంతా పర్వాలేదు, బాగానే ఉంది. ఒకసారి అయితే మనకి ఖచ్చితంగా చూడొచ్చు. ఓటీటీలో అవైలబుల్ గా ఉంది కాబట్టి ఒకసారి అయితే ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మనకి సినిమాకి ఎంతవరకు కావాలో అంతవరకే ఉంది. అండ్ సాంగ్స్ అయితే మనకి ఏం లేవు. అవి కూడా ఒక సాంగ్ ఏదో మధ్యలో ఉన్నట్టుంది, అది కూడా అంత ఇంపాక్ట్ అయితే ఏం లేదు. అండ్ ఇంకా ఫాదర్ క్యారెక్టర్ కానీ, అలాగే ఇంకా ఫాదర్ క్యారెక్టర్ కూడా పర్వాలేదు. అండ్ ఓవరాల్ గా అయితే మనకి పర్వాలేదు, ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ ఈ సినిమాకి మన శివ టాకీస్ ఛానల్ నుంచి నేనైతే మనకి 3 points ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. మీరు కూడా చూడండి, మీరు కూడా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.